ఇటీవలి కాలంలో పండ్ల తోటల రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పండు ఈగ. గత కొంతకాలంగా అందరం అమితంగా ఇష్టపడే మామిడి పండ్లను తినడానికి కూడా ధైర్యం చాలట్లేదు. కాయలు బయటకు చూస్తే బాగానే ఉన్నా కోసి చూస్తే బియ్యపు పురుగుల్లాంటి చిన్న చిన్న పురుగులు ఉండటమే ఇందుకు కారణం. అదే పండు ఈగ. ఎరలను పెట్టి ఈ పురుగులను ఎంతో కొంత అదుపు చేసుకోగలిగినా ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన పండ్ల కవర్లు మామిడికి మరింత ఉపయోగంగా ఉంటున్నాయి. ఈ కవర్ల వల్ల కేవలం పండు ఈగే కాదు, రాతిమంగు, పిండి నల్లి, మచ్చ తెగుళ్ళు వంటి చీడపీడలు కూడా పండ్లను ఆశించే అవకాశం ఉండదు. అయితే మామిడి దఫదఫాలుగా పూత వస్తూ ఉంటుంది. మరి అలాంటి సమయంలో ఎప్పటి వరకు కవర్లను కట్టుకోవాలి, దీనివల్ల కలిగే ప్రయోజనాలేమిటి వివరిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మి. తోటల్లో మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే పింద రావటం అనేది మనం చూస్తూ ఉన్నాము. మరి కొన్ని తోటల్లోనేమో పూత వస్తుంది, పింద అక్కడే ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి. మరి అలాంటి సమయాల్లో దఫదఫాలుగా పూత వస్తున్నప్పుడు మనకి ఎప్పుడు మనం మందులు కొట్టాలి, ఎలాగా మరి కవర్లు కట్టిన తర్వాత కూడా మందులు కొట్టొచ్చా అని కొంతమంది రైతులు అడుగుతూ ఉన్నారు. మరి అది చూసుకున్నట్లయితే మనకి కాయని 50 నుంచి 100 గ్రాముల మధ్యలో ఉన్నప్పుడే కవర్ అనేది తొడగాల్సి ఉంటుంది. కవర్ తొడిగినాక లోపల ఇంకో కొమ్మ నుంచి మళ్ళీ పూత వచ్చింది అనుకోండి, అది సుమారుగా ఫిబ్రవరి వరకు అయితే ఆ పూతను కూడా నిలబెట్టుకోవడానికి మనం స్ప్రేయింగ్స్ చేసుకోవచ్చు. అంతేగాని మార్చి ఏప్రిల్లో వచ్చిన దానికోసం మనం కాయలకి కవర్లు కట్టినాక మార్చి ఏప్రిల్లో వచ్చిన పూత గురించి మాత్రం మళ్ళీ మనం స్ప్రేయింగ్స్ తీసుకోవద్దు. ఎందుకంటే మనం కట్టేసిన కాయలకి దాని న్యూట్రియంట్స్ ఏదైతే మనకి ఎంతవరకు చెట్టు కాయగలదో కాయ యొక్క క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంతేగాని మళ్ళీ మనం కొట్టేసరికి మళ్ళీ పింద నిలబడుతుంది. ఆ పిందని నిలబడటానికి దానికి మళ్ళీ కొంచెం న్యూట్రియంట్స్ ఇవ్వటం ఇలాగ దఫదఫాలుగా జరుగుతూ ఉండటం వల్ల చెట్లు బలహీనంగా మారి పూత అనేది నెక్స్ట్ ఇయర్ పూత అనేది బాగా డిలే అవుతాము. అలాగే క్వాలిటీ అయిన పూత రాకపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకసారి ఫిబ్రవరి వరకు వచ్చే పూత గురించే మనం రైతులు ఆలోచించుకొని ఇక్కడ వరకు ఉన్న పూతను మాత్రం మనం నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. కాయలకి కవర్లు తొడుక్కున్నా కూడాను సెకండ్ టైము ఫిబ్రవరిలోనే మళ్ళీ పూత ఉంటే కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. అందుకని మార్చి ఏప్రిల్లో వచ్చిన పూత గురించి కవర్లు తొడిగిన కాయల మీద మళ్ళీ మనం స్ప్రే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇది ఒకటి మన రైతులు గమనించుకోవాలి. కాయలుకి మనం కవర్లు కట్టడం వలన కాయలు ఈ యొక్క వాతావరణ ఒత్తిడి నుంచి ప్రొటెక్షన్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ రసం పీల్చే పురుగులు వాటి జిగురు కవర్ల మీద కారటము లేదంటే కాయల మీద కారి మసుమంగి రాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ కవర్లు ఎప్పుడైతే మనం కడుతున్నామో పండు ఈగ కాయ తొలిచే పురుగు కానీ మరి రసం పీల్చే పురుగుల నుంచి మనం కాపాడుకోగలుగుతున్నాము. అంతేకాకుండా కాయకి కావాల్సిన హీట్ యూనిట్స్ అంటాము, అంటే సమానమైన ఉష్ణోగ్రత ఎక్కువ సమయం అందుతూ ఉండటం వల్ల కాయ సైజు 10 నుంచి 20% మామూలుగా కవర్లు కట్టని దానికంటే ఎక్కువగా మనం చూస్తున్నాం. అంటే ఒక చెట్టు నుంచి మనకి 10 to 20% ఈల్డ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనకి అలాగే మనం మొత్తం తోటంతా చూసుకుంటే కూడాను మనకి టన్నేజ్లో ఏంటి క్వాలిటీలో ఏంటి కొంత ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. ఈ కవర్లు కట్టిన తర్వాత రైతులు చాలామందిలో అపోహ ఏంటంటే ఈ కవర్లు కట్టాము టేస్ట్ అనేది తగ్గుతున్నది అనేది చాలామంది చెప్తా ఉన్నారు. కానీ దాంట్లో మా శాస్త్రీయపరంగా మేము పరిశోధన చేసినప్పుడు స్వీట్నెస్ అనేది తగ్గటం అనేది చూడలేదండి. టీఎస్ఎస్ రెండిట్లోనూ సమానంగానే ఉన్నది. కాకపోతే రైతులు ఎప్పుడు కూడాను ఎప్పుడైతే మనం పచ్చికాయలు పండబెట్టి ఒక వారం రోజులు మనం ఎట్లా వెయిట్ చేస్తామో కాయ రంగు రావటానికి పండటానికి, అలాగే ఈ కవర్లో కట్టిన కాయలను కూడాను ఆ వారం రోజులు మనం పండబెట్టిన తర్వాతే మనం తినటం వల్ల స్వీట్నెస్ అనేది కనబడుతుంది. అంతేగాని ఇవి పసుపు రంగులో ఉన్నాయి అనేది రంగు రావటం అనేది పండుతనానికి లేదా మగ్గినది అనే దానికి తార్కాణంగా ఉండదు. కాబట్టి మనం పచ్చికాయల్ని ఈ కాయల్ని రెండింటిని సమానంగానే మనం 1 వీక్ మనం టైం ఇచ్చి హార్వెస్ట్ చేసిన తర్వాత పండించిన తర్వాత కానీ మనం తీసుకున్నట్లయితే ఆ స్వీట్నెస్లో డిఫరెన్స్ అనేది లేదు. మరి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దీంట్లో మనకి కెమికల్స్ అనేది డైరెక్ట్గా కాంటాక్ట్లోకి రావు. మనం ఏదైనా స్ప్రే చేసినా కూడాను కవర్లు కట్టిన కాయల మీదకి మనకి కెమికల్ అనేది డైరెక్ట్గా స్కిన్లోకి వెళ్ళదు. అలాగే కాయల యొక్క నాణ్యత కూడాను అధికంగా ఉంటుంది. కాబట్టి మనం కవర్లు కట్టిన కాయలు ఈరోజు అధిక ధరను పలుకుతమే కాకుండా మనం ఎక్స్పోర్ట్ చేసిన కాయలన్నీ కూడాను కవర్లు కట్టిన కాయలనే మనం అధికంగా తీసుకొని వెళ్ళటం జరుగుతుందండి. కొన్నిసార్లు కవర్లు కట్టినా కూడా పురుగు మందులు కొడతా ఉన్నారు కొంతమంది రైతులు. కవర్లు కట్టేసినాక మనకు పురుగు మందులు పెద్ద అవసరం ఉండదు. అసలు మనకి కవర్లు అనే దాన్ని మనం సజెస్ట్ చేస్తుంది పురుగు మందుల యొక్క శాతాన్ని తగ్గించు
పెంచుదామని. అయితే మళ్ళీ ఇంకా దాని మీద కూడా మళ్ళీ పురుగు మందులు కొట్టడం అనేది మనకి ఉపయోగకరం లేని పని. ఈ కవర్లు కట్టేటప్పుడు ఆ పైన ఉన్న తీగని మరీ గట్టిగా కడితే దానికి ఆహారం వెళ్ళకుండా ఉంటుంది. లూజ్గా కడతాం వల్ల మిలీబగ్స్ కానీ ఎఫిడ్స్ కానీ ఇవన్నీ లోపలికి వెళ్తున్నాయి. కాబట్టి రైతులు గమనించుకొని దాన్ని కట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని మామూలుగా మనం టై చేసినప్పుడు కూడాను ఆ కాడ దగ్గర చక్కగా గట్టిగా కట్టుకోవాలి. అలాగే ఈ లోపల ఉన్న దీంట్లో కాయలోకి కూడాను ఏదైనా మిలీబగ్స్ కానీ ఇలా కానీ వెళ్ళే అవకాశం ఉందేమో అప్పుడప్పుడు మధ్యలో చూసుకున్నట్లయితే కవర్ల వల్ల ఉపయోగం అనేది మనం 100% పొందుతాం. అంతేకాకుండా ఈ చెట్లు మొదల దగ్గర శుభ్రంగా ఉంచుకోవటము, జిగురు బ్యాండ్స్ కట్టేయటం వల్ల పిండి నల్లి అనేది పైకి పాకకుండా ఉంటుంది. అక్కడ లోపం లేకుండా కట్టుకోవటం వల్ల మనం ఈ పిండి నల్లిని నివారించుకోవచ్చు.